సుమన్ టీవీ. నేను మీ రోషన్. గత 3 రోజుల నుంచి చిత్తూరు జిల్లా పొలంనేరు నియోజకవర్గంలో ఒంటరి ఏనుగు హల్చలెత్తి చేయడం జరుగుతూ ఉంది. అయితే 3 రోజుల నుంచి కూడా ఫారెస్ట్ అధికారులు పట్టించుకోవడం అని చెప్పి బాధితులు ఆవేదన వ్యక్తం చెందుతున్నారు. పొలంనేరు మండలం ఇంద్రానగర్ చెందిన భాగ్యమ్మ ఇంటి వద్ద ఏనుగు ధ్వంసం అయితే చేయడం జరిగింది. అయితే గత వారం రోజులు ఇంకా కూడా ఒంటరి ఏనుగు ఇక్కడికి వస్తూ ఉంది. ఎన్నిసార్లు అధికారులు చెప్పడంతో కూడా అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదని చెప్పి ఆమె అయితే ఆవేదన వ్యక్తం చెందింది. నిన్న రాత్రి ఆమె ఇంటిని పూర్తిగా అయితే ధ్వంసం చేయడం అయితే జరిగింది. సంబంధిత అధికారులు ఒంటరి ఏనుగుని అరికట్టాలని చెప్పేసి ఆవేదన వ్యక్తం అయితే చెందుతుంది. మరిన్ని విషయాలు ఆమెను అడిగి తెలుసుకుందాం. అందరికీ నమస్కారము. నా పేరు భారతి. ఎస్ఏ చంద్రశేఖర్ కూతుర్ని. వాళ్ళ భూమి మా నాయన లేరు. ఇప్పుడు 4 సంవత్సరాలుగా నష్టపరిహారం జరుగుతూనే ఉంది. మాకు ఏనుగులు ఏం చూసి అరకట్టే పని లేదు. లైన్లో వదులుతామంటారు కానీ లైన్లో వదిలిందిలే ఏమీ లేదు. ప్రాణాలతో గొడ్డు గోదామంటే బియ్యం పెట్టుకోకూడదు, ఫీడ్ పెట్టుకోకూడదు అంటే ఏడ పెట్టుకునేది మేము? మా భూమిలో మేము పెట్టుకోకుండా ఏడ పెట్టుకునేది? ఏం తినేది? ఏమన్నా క్యాబ్ తీసుకుంటాడారా, శారీ తీసుకుంటాడారా? లైన్ వదిలిండామంటారు కానీ లచ్చులు పెట్టిండామంటారు కానీ ఏమి ప్రయోజనమే లేదు. ఊరికాబల్లా ఆడాడా కూర్చుంటారు. రొట్లుగా మందలుగా తెస్తారు, తోలేస్తారు. వాళ్ళ పాటుకు వాళ్ళు సైగ్గా ఉండిపోతారు. అక్కడి నుండి తోలుకొని వచ్చి ఇటుకు వచ్చే కొద్దిగా నోరులు పడిపోతాయా? తోలరు. గుంపులుగా వచ్చేసి అట్లా చేసేది బాణాలు ఇట్లా చేసి ఎత్తుకొచ్చి వదిలేసిపోతా ఉంటారు. ఇప్పుడు 4 సార్లు వచ్చి కొట్టిండేది. అంతమంది నష్టపరిహారం ఎవరు కట్టిస్తారా? మేము కూలి చేసుకుండే వాళ్ళు బీటుకు కావులు కూర్చోండాం. సేద్యాలు కూడా చేయకుండా గొడ్డ గోదను పెట్టుకొని పట్ట పోసుకుంటా ఉంటాను. మాకు ఎవరు కూడా మా నాయన కూడా చనిపోయా. ఎవరు చూస్తారు? ఇప్పుడు నష్టపరిహారం కట్టండా, లైన్లు అరకట్టండా, గొడ్డు గోదన అడవిలోకి తోలనీయకుండా చేయండి. మళ్ళా రాత్రి కూడా వచ్చింది. 4 సంవత్సరాలుగా తోసింది కాకుండా రాత్రి వచ్చింది ఒంటరి వేనుగు. మాకంతా నష్టం. ముందుగా 40 మూటలు వడ్లు ఎత్తేసింది. ఇప్పుడు ఏదో కొంచెం స్పీడ్ బియ్యం పెట్టుకుంటే అవి ఎత్తేసేసింది. అది సీట్లు కొట్టేసింది. మాకు ప్రభుత్వం ఆదుకోండి. మేమేమి లేని వాళ్ళము. మేము ఇదిగా ఉండ కష్టపడుకుంటే పట్ట పోసుకుంటాం, లేకుంటే లేదు. ఇప్పుడు వడ్లు 40 మూటలు బియ్యము, జొన్నలు, మొక్కజొన్నలు చల్లేదానికి పెట్టుకుంటే అన్నీ ఎత్తిపోసేసింది, కొట్టేసింది. ఇప్పుడు మళ్ళీ రాత్రి వచ్చింది ఒంటరి వేనుగు. ప్రాణాలతో భయంలో ఉండాలి తావా. ఎట్లా బతికేది మేము? మాకు ఇల్లు కట్టించేయండి. మాకు డబ్బులే వద్దు, ఏమి వద్దు. మాకు కట్టించేయండి. మాకు సీట్లు తెచ్చేసి ఇచ్చేయండి చాలు. ప్రభుత్వంకి మేము అదే మరీ కోరుకుంటా ఉన్నాం.